హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఎంబర్ ఫండ్ యాప్ అనేది అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు అప్డేట్ ఏందో చెప్తాను చూడండి. ఇంతకుముందు మనం ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది WBTC అండ్ ఎంబర్ ఫండ్ బిట్కాయిన్ వాలెట్ పెట్టాము. సో ఇప్పుడు అలా కాకుండా రూబెట్ బిట్కాయిన్ వాలెట్కి అయితే ఇప్పుడు ఆప్షన్ వస్తుంది. సో ఎలా విధంగా తెలుసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ అనేది. సో వీడియో ఇన్వైట్ చూడండి. ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో ఎప్పుడు పెడతా ఉంటాను. యాప్ లింక్ రిజిస్టర్ వీడియో, WBTC విత్డ్రా వీడియో అండ్ మెటామాస్క్ ట్రస్ట్ వాలెట్ వీడియో. సో మళ్ళీ అప్డేట్లో ఇవి WBTC అండ్ మెటామాస్క్ ప్రాసెస్ మళ్ళీ యాడ్ చేస్తే ఓకే, ఈ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం రూబెట్ గురించి చెప్తాను కాబట్టి ఇప్పుడు ఎంబర్ ఫండ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అలాగే మీకు రిజిస్టర్ వీడియో కూడా ఇచ్చేస్తాను, చూసేయండి. ఓకే, ఇంకా జైన్ అవ్వని వాళ్ళు ఎవరి 12 hours వచ్చేసి ఇక్కడ స్టార్ట్ బిట్కాయిన్ మైనింగ్ పైన క్లిక్ చేసి ఒక యాడ్ వస్తుంది. యాడ్ అయితే చూడండి. ఓకే, కొన్ని రిఫర్ అయితే చేసుకోవాలి. సింగిల్ మైనింగ్తో కొంచెం కష్టం దీనిలో మనీ రావడం. మంత్లో ఒక 600 to 700 రావాలంటే మీరు ఖచ్చితంగా ఒక 5 to 10 రిఫర్ అయితే ఖచ్చితంగా చేయాలి. యాడ్ అయిపోయిన తర్వాత కట్ అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూ యూజర్స్ అయితే జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. బట్ కొన్ని రిఫర్ చేసుకుంటే బాగుంటుంది తొందర మనీ రావాలంటే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ రిజిస్టర్ యాప్ లింక్ రిజిస్టర్ వీడియో ఇచ్చేస్తాను. సో డిస్క్రిప్షన్లో వచ్చేయండి. అలాగే మీరు రిఫర్ కోడ్, సో రిఫర్ కోడ్ యాసిస్ కోడ్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఓకే, జాయిన్ అయిన తర్వాత వాలెట్లో వచ్చేయండి. వాలెట్లో ఇక్కడ వాలెట్లో వచ్చిన పైన సెట్టింగ్లో వెళ్ళండి. ఇక్కడ మీరు ఎంటర్ యాసిస్ కోడ్ కాడ రిఫర్ కోడ్ ఇచ్చేయండి. మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేస్తే మీకు డైలీ నాకు వచ్చే బూస్టింగ్ మీకైతే వస్తుంది. పర్ అవర్ 3 hours అయితే మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నాకు సతోషి పర్ అవర్ 40 వస్తుంది. ఇక్కడ 3 or 4 అయితే మీకైతే వస్తుంది నా ద్వారా. ఓకే, సో అదే ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీంట్లో డైలీ వచ్చేసి టోర్నమెంట్లో వచ్చేయండి. ఇక్కడ ఫ్రీ టోర్నమెంట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసి డైలీ ఒక 5 or 6 వస్తాయి. దాన్ని మీరు ఇంకా 3, 5, 6 మీకు ఇష్టం వచ్చినవి పెట్టేసి మీరు నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. వస్తే ఒక యాడ్ వస్తుంది. యాడ్ చూడండి. బట్ మ్యాక్సిమం 5 or 6 మీరు పెట్టేసి మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాడ్ వస్తుంది, వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ నేను యాడ్ అయితే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు పేమెంట్లు అయితే చాలాసార్లు చూపించాను. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వేరే విధంగా ప్రాసెస్ అయితే చేంజ్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ అలాగే ఫ్రీ ఎంట్రీ ఇక్కడ 250 SAT అయితే ఇది అయితే వదిలేయండి. నేను ఆల్రెడీ 3 పార్టిసిపేట్ చేశాను ఈరోజు. ఓన్లీ ఫ్రీ ఎంట్రీ చేసుకోండి. ఇప్పుడు వాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ అమౌంట్, మీరు ఏం చేసిన అమౌంట్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ SAT రివార్డ్స్లో వెళ్ళండి. ఓకే, డైలీ మీరు చేయాల్సింది ఇంతే గైస్. డైలీ వచ్చేసి ఎవరీ 12 hours వచ్చేసి ఇప్పుడు మైనింగ్ క్లిక్ చేయించాను కదా, ఈ విధంగా చేయండి. అలాగే ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మీరు ఇన్యాక్టివ్ ఉంటే యాక్టివ్ అయితే చేయించండి. టోర్నమెంట్లో డైలీ పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు వాలెట్లో వచ్చేసిన తర్వాత SAT రివార్డ్స్. ఓకే, ఆల్రెడీ మీకు ఇంత ప్రూఫ్ చూపిస్తుంది. సో ఇవన్నీ మీకు ఎంబర్ ఫండ్, బైనాన్స్ అండ్ ఓకేస్ వాలెట్ నుంచి ఇక్కడ మెటామాస్క్ ప్రూఫ్స్ అయితే బైబిట్ కూడా చూపించాను. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఇక్కడ $10 ఫీ కూడా ఉంది. ఓకే, దాంట్లో నేను చెప్తాను. సో కొంచెం వీడియో ఇన్వైట్ చూడండి. అంటే ఈ ప్రాసెస్ దీంట్లో వస్తుందో నాకు క్లారిటీ తెలియదు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఇస్తారా, 1 month ఆగిస్తారా, క్లారిటీ చూద్దాం ఇప్పుడు. ఓకే, వెయిట్ చేయండి. ఇక్కడ SAT రివార్డ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ RMR పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు 5 టోర్నమెంట్ అయితే ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయి ఉండాలి విత్డ్రాకి. ఎస్టర్డే అనేది 20% ఫీ బోనస్, ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ నో ఫీ అయితే ఉంది, ఇన్స్టెంట్ పేమెంట్ ఇస్తా అని చెప్తున్నారు. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూ బిట్కాయిన్ విల్ బి ట్రాన్స్ఫర్ టు rubit.com. ఓకే, అండ్ వన్స్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ విల్ బి ఈమెయిల్కి ఒక ఈమెయిల్ వస్తుంది. తర్వాత మీరు లాగిన్ అయితే చేయాలి. తర్వాత మీరు క్లైమ్ బిట్కాయిన్ అయితే చేయాలి. సో ఎలా చేయాలి నేను మొత్తం ప్రాసెస్ మీకు చెప్తాను. మినిమం విత్డ్రా అమౌంట్ వచ్చి $10 అబౌవ్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఓకే, కంట్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత అమౌంట్ ఉందో అంత మీరు కొట్టండి. ఓకే, సో అమౌంట్ అయితే ఇంత ఉందో ఇంత కొట్టేస్తున్నాను. కంట్రీ పైన క్లిక్ చేయండి. మీ ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే కొట్టేయండి. సో ఇక్కడ మీరు వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఫీ అనేది మొత్తం ఫ్రీ అయితే వస్తుంది. ఓకే, నో ఇక్కడ అమౌంట్ అయితే ఏం కట్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, విత్డ్రా అమౌంట్ అండ్ యూ రిసీవ్ అమౌంట్ ఫ్రీ ఉంది. బట్ రూబెట్ బిట్కాయిన్ వాలెట్కి తెలుస్తుంది. ఓకే, ఇక విత్డ్రా అయితే కొట్టండి. సో ఇక్కడ నేను సక్సెస్ యువర్ బిట్కాయిన్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ అయితే అయిపోయింది. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్తాను. ఇక్కడ ఈమెయిల్కి మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్కి ఒకటి ఈమెయిల్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో చెక్ చేసుకోండి. ఓకే, నేను చూపిస్తాను. సెట్టింగ్లో వెళ్ళండి. పైన సెట్టింగ్ వెళ్ళింది, ఈమెయిల్ ఐడి ఉందిగా, ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ ఇన్స్టెంట్ వస్తుందో లేదో చూద్దాం, వెయిట్ చేయండి. నాకు కూడా ఐడియా లేదు. సో గైస్, మీరు పెట్టిన వెంటనే ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఈమెయిల్ ఐడి అయితే ఓపెన్ చేయండి. సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆల్రెడీ ఎంబర్ అనే ప్రమోషన్లు వస్తాయి. ఇక్కడ 3 lines పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు స్పామ్స్లో వెళ్ళండి. స్పామ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇందులో కనిపించింది, ఇంకా వెయిట్ చేయని చెప్తాను. సో గైస్, ఇప్పుడు ఒకసారి 3 lines పైన క్లిక్ చేసిన తర్వాత ప్రమోషన్లో వెళ్ళండి. ఇక్కడ మీకు ఎంబర్ ఫండ్ క్లైమ్ యువర్ బిట్కాయిన్ ఇన్ రూబెట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు
ఆప్షన్ అయితే వస్తుంది. సో క్లైమ్ బిట్ కాయిన్, ఓకే, క్లైమ్ బిట్ కాయిన్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక రూబెట్ లింక్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటంటే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఓకే, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేయండి అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా ఎంఆర్ ఫండ్ యాప్లో చెప్పాను కదా ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. కావాలంటే యూజర్ నేమ్ కూడా మీరు ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది ఒకటి, అంటే మీరు ఒక యూజర్ నేమ్ బబ్లు12, ఇక్కడ నా బబ్లు12 అంటే యూజర్ నేమ్ వేరేది ఉంటుంది. ఓకే, ఈ యూజర్ నేమ్ కాకుండా మీరు ఇంకో యూజర్ నేమ్ అయితే నాది వేరేది ఉంది దీంట్లోనే, ఈ యూజర్ నేమ్ ఇచ్చండి. ఓకే, నో ప్రాబ్లం. సేమ్ ఈమెయిల్ ఐడి, సేమ్ యూజర్ నేమ్ అండ్ సేమ్ ఈమెయిల్ ఐడి. నాకు తెలిసిన నేను బబుల్ ట్రిక్స్ పెట్టాను, ఇక్కడ బబ్లు12 కనిపిస్తుంది. సో మీకు లాగౌట్ చేసినప్పుడు మీకు ఐడియా అయితే ఉంటుంది, మీరు ఏది పెట్టుకున్నారో సో చూసుకోండి. సో అది మ్యాక్సిమం సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ యూజర్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో లేకపోతే ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఒక పాస్వర్డ్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి మీరు ప్లేన్ ఓపెన్ క్లియర్ అయితే చేయాలి. ఓకే, నేను యూజర్ నేమ్ సేమ్ ఇచ్చేస్తున్నాను, అదొకటి మీరు చూసుకోండి. ఓకే, సో నేను ముందే చెప్తున్నాను ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరు ఎగ్జాక్ట్గా అదే ఇవ్వాలి, వేరేది ఇస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ప్రొఫైల్లో వెళ్ళేసి మీరు సేమ్ ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోండి. యూజర్ నేమ్ కొంచెం అటు ఇటు ఇచ్చిన నో ప్రాబ్లం, బట్ మ్యాక్సిమం కరెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ ప్లేన్ ఓపెన్ క్లిక్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ మ్యాక్సిమం ప్లేన్ ఓపెన్ క్లిక్ చేయండి. ఇక్కడున్న అమౌంట్ అనేది మీకు రూబిట్ వాలెట్లో వచ్చేస్తుంది బిట్ కాయిన్. ఓకే, లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి $20 వర్త్ గల బిట్ కాయిన్ అయితే నాకు దీంట్లో మీకు ట్రాన్స్ఫర్ అయితే వేసేసారు. ఓకే, $20 అయితే నాకు ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇక్కడ మీరు బిట్ కాయిన్ అయితే వెళ్ళండి. ఇలా రాకపోతే మీరు నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇప్పుడు మీరు ఇక్కడ సెట్టింగ్ అని ఉంది కదా, సెట్టింగ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి వెయిట్ చేయండి. ఇక్కడ క్యాషియర్ అని ఉంటుంది, క్యాషియర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు విత్డ్రా ఉంది కదా, విత్డ్రా పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. మ్యాక్సిమం యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇవ్వండి, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇండియాలోనే ఉండేనండి, ఒక అడ్రస్ 1 అడ్రస్ 2 ఇచ్చేసి సిటీ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ మీరు సిటీ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. కంటిన్యూ టు విత్డ్రా పైన కొట్టండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి చేయండి. ఓకే, సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మీరు వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసేసి ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అయితే మీరు వెరిఫై అయితే చేయాలి. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరు దానికి వెళ్ళిందంటే ఇచ్చేయండి. సో గైస్ నేను ఆల్రెడీ ఈమెయిల్ ఐడి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్లో కొడుతున్నాను. సో ఈ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీరు మెయిల్ ఐడి అయితే వెళ్ళండి. ఓకే, ఇక నేను సో గైస్ ఇది వచ్చేసి నార్మల్ మెసేజ్లో వచ్చేస్తుంది రూబెట్2 అని. సో ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. వెరిఫై అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అయిపోయింది కదా, దీంట్లో ఏం చేయండి, ఇప్పుడు ప్రొఫైల్లో వెళ్ళండి, క్యాషియర్లో వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకాడ బీటీఎస్ ఉంది కాబట్టి ఇక్కడ విత్డ్రాలో వెళ్ళండి. ఫస్ట్ $20 చూపిస్తుంది. ఇక్కడ మినిమం విత్డ్రా అమౌంట్ వచ్చి $10. ఓకే, ఫీ చూద్దాం, వెయిట్ చేయండి. ఇక్కడ విత్డ్రా టు యువర్ బీటీసీ అడ్రస్. సో బీటీసీ అడ్రస్ ఎక్కడ నుంచి కావాలి చెప్తాను చూడండి. బైబీట్ యాప్, మీకు బైబీట్ యాప్ లేకపోతే మీకు P2P ట్రేడింగ్ బైనాన్స్లో కూడా విత్డ్రా చేయొచ్చు. సో ఇక్కడ నేను అడ్రస్ ఏది ఇవ్వాలో ఆ అడ్రస్ అనేది మీ ఎనీ ఎక్స్చేంజ్లో అయితే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకే, అసెట్లో వెళ్తున్నాను, ఎందుకు బెస్ట్ అయితే బైబీట్ అయితే నేను అనుకుంటున్నాను. సో దీంట్లోనే బాగుంటుంది, ఎందుకంటే వేరే ఎక్స్చేంజ్ అన్ని బ్యాన్ అయిపోయి కూకాయిన్ అండ్ ఇదే ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి. డిపాజిట్లో వెళ్ళండి. సో నేను చెప్తున్నాను ఎనీ ఎక్స్చేంజ్ చేసుకోండి, బెటర్ అయితే బైబీట్. ఓకే, డిపాజిట్ క్రిప్టోలో వెళ్ళండి. ఇక్కడ బిట్ కాయిన్. ఓకే, సో వెయిట్ చేయండి, లేదా బీటీసీ కొట్టండి, బిట్ కాయిన్ రాకపోతే బీటీసీ. సో బీటీసీ బిట్ కాయిన్, బీటీసీ బిట్ కాయిన్లో ఓన్లీ బీటీసీ అయితే మీరు తీసుకోవాలి. ఓకే, ఓకే పైన క్లిక్ చేయండి. వీళ్ళు కూడా ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, జస్ట్ బీటీసీ అడ్రస్. ఓకే, బీటీసీలో బీటీసీ. ఓకే, నేను వెయిట్ చేయని చెప్తాను. సో గైస్ నో ప్రాబ్లం, బీటీసీ పెట్టుకోండి బిట్ కాయిన్ అండ్ ఇక్కడ బీటీసీ నెట్వర్క్ పెట్టేసి ఇక్కడ నెట్వర్క్ అయితే కాపీ, ఎందుకంటే ఇక్కడ మనం డిపాజిట్లో ఒకసారి చెక్ చేస్తాను అనేది మ్యాక్సిమం అయితే బీటీసీలో బిట్ కాయిన్ అయితే ఒకటే బీటీసీ ఉంది. సో ఎనీ ఎక్స్చేంజ్ అయితే ఈ విధంగానే బీటీసీ నేను విత్డ్రా పెట్టిన తర్వాత మీరు పెట్టండి, ఎందుకంటే మీరు ఓన్ రిస్క్ చాలామంది చేస్తారు. సో చేయకండి. ఓకే, నేను చేసిన తర్వాత నేను ఏమైనా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని వెరిఫై చేసిందో చెప్తాను కాబట్టి. సో బీటీసీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కాపీ అడ్రస్ చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ క్రోమ్లో వచ్చేయండి, మళ్ళీ ఇక్కడ ఒక వెయిట్ చేయండి. సో ఇక్కడ విత్డ్రా అడ్రస్ మనం ఆల్రెడీ పెట్టాం కదా, సో ఇక్కడ విత్డ్రా అడ్రస్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ అడ్రస్ అది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ $20 మీకు ఇక్కడ ఎంత ఉంది. సో విత్డ్రా ఫీ చూద్దాం, చూసిన తర్వాత నేను చెప్తాను. సో ఇక్కడ 20.68 పెట్టేస్తున్నాను. ఇక్కడ విత్డ్రా మినిమం విత్డ్రా అమౌంట్ ఇస్ $10. ఓకేనా, మనకు $20 ఉంది. ఫీ వచ్చేసి ఏం లేదు అనుకుంటా, మ్యాక్సిమం
నేనైతే ఇక్కడ విత్డ్రా కొట్టేస్తున్నా, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ 0.77 ట్రాన్సాక్షన్ ఉంది. సో ఇది బీటీసీలో ఉందా ఏ నెట్వర్క్లో తెలియదు. సో ఫస్ట్ ఐఎన్ఆర్లో చేంజ్ చేసుకుని వెయిట్ చేయండి, ఇక్కడ ఉంటే చెక్ చేస్తాను. సో గైస్ ఇక్కడ నాకైతే దొరికింది చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు $20 కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వాలెట్ సెట్టింగ్ ఉంది కింద, ఇక్కడ మీరు యూఎస్డిటీ తీసి ఐఎన్ఆర్ పెట్టండి. ఇప్పుడు మీరు ఒకసారి సేవ్ చేంజెస్ అయితే పెడుతున్నాను. సో ఇప్పుడు మనం చూద్దాం. 723 రూపీస్ మనం ఇక్కడ అమౌంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ 723 అంటే 26 మ్యాక్సిమం బీటీసీ తగ్గిందాక 3 రూపీస్ మేనేజ్ ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఒక్కసారి సెట్టింగ్లో వెళ్ళేసి క్యాషియర్లో వెళ్ళండి. సో వీడియో కొంచెం ఇన్వర్ట్ చూడండి, ఎందుకంటే ఇదే మెయిన్ ప్రాసెస్. మనం బీటీసీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు విత్డ్రా ఉందిగా, విత్డ్రా పైన క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్, మళ్ళీ మీరు ఇక్కడ ఫీ వచ్చేసి 64 రూపీస్ ఉంది. సో చాలా తక్కువ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు 64 రూపీస్ ఫీ పోతే ఇవన్నీ నో ప్రాబ్లం. సో ఇది ఆటోమేటిక్ మన అమౌంట్లో కట్ అవుతుంది అనుకుంటా, చూద్దాం. ఓకే, ఎందుకంటే 0 పాయింట్ ఇంతకుముందు చూపించాను, సో అది క్లారిటీ తెలియదు నాకు, అందుకే మీకు ఫస్ట్ ఇండియన్ కరెన్సీలో చేసుకోండి. 833 రూపీస్ మినిమం విత్డ్రా. ఓకే, మీరు ఒక 10, 20, 15, $12 తెచ్చుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు. $5 ఉన్న వాళ్ళకి విత్డ్రా చేయకండి, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో గైస్ మళ్ళీ అడ్రస్ అయితే ఇక్కడ పోయింది కాబట్టి ఇక్కడ బిట్కాయిన్, బీటీసీ ఎనీ ఎక్స్చేంజ్లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ ఈ అడ్రస్ అయితే చేస్తున్నాను. సో బైబిట్లో చేసే వాళ్ళకి ఈ విధంగా చెప్తాను, బైనాన్స్ అవన్నీ మీకు బిట్కాయిన్, బీటీసీ మీకు క్లారిటీగానే ఉంటుంది అక్కడ. సో అమౌంట్ వచ్చేసి నేను 1723 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నాను. సో 3 రూపీస్ ఉంది మనకడ. సో ఇక్కడ 64 రూపీస్ ఫీ అయితే వెళ్ళిపోతుంది. ఇక వితౌట్ అయితే కొడుతున్నాను. ఓకే, సో గైస్ ఇక్కడ ఏం చేయండి, 344 రూపీస్ మనం గేమ్ అయితే ఆడితేనే మనకి బాగుంటుందని చెప్తున్నారు. సో ఇక లేకపోతే 20% ఇక డిపాజిట్ చేసిన అమౌంట్ 20% ఆడితే వితౌట్. సో డిపాజిట్ మనం చేయలేదు కాబట్టి సో ప్రమోషన్ చేసి 344 రూపీస్ మనం గేమ్ అయితే ఆడాలి. సో ఇక్కడ ఏం చేయని చెప్తాను చూడండి. సో ఖచ్చితంగా మనం ఒక గేమ్ అయితే ఆడాలి కాబట్టి ఇక్కడ మెనూలో రండి, ఒక గేమ్ అయితే ఆడదాం. సో ట్రై చేద్దాం, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, క్యాసినోలో రండి, పైన రూబేట్ అని ఉంటుంది, రూబేట్లో మీకు కాయిన్ ఫ్లిప్లో వెళ్ళండి. ఓకే, సో దీంట్లో ట్రై చేస్తాను నేను, వెయిట్ చేయండి. ఎక్కువ అమౌంట్ కాదు, తక్కువ అమౌంటే. సో మ్యాక్సిమం 10 రూపీస్ ఆడుతాను. సో 300 రూపీస్ ఆడాలి కాబట్టి సో 10 రూపీస్ పెట్టేసి క్రియేట్ గేమ్ 10 రూపీస్ ఉందిగా, దీంట్లో వెళ్ళండి. విన్ అయితే మీకు ఈ విధంగా కాల్ బోర్డ్ ఉందో దీంట్లో వెళ్ళండి. ఇక్కడ ఎవరు విన్ అవుతారు ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఈ టైం అయిపోయిన తర్వాత మీకు మనం విన్ అవుతాం, అనదర్ పర్సన్ విన్ అవుతారు చూద్దాం. సో మనం లాస్ అయ్యాం. సో ఇప్పుడు నేను ఒక 20 పెడుతున్నాను. ఓకే, మళ్ళీ క్రియేట్ గేమ్. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ కాల్ బోర్డ్ ఖచ్చితంగా మీరు ఒత్తాలి. సో ఓవర్ 3 సెకండ్ అయిపోయినా ఓవర్ విన్ అయితే తెలుస్తుంది. సో ఇక్కడ వెయిట్ చేయడానికి కోసం సో టైం అయితే అయిపోతుంది. సో నేనైతే విన్ అయ్యాను. సో ప్రాఫిట్ అయితే వచ్చింది కాబట్టి సో ఇలా విధంగా 300 రూపీస్ ఆడండి. ఓకే, నేను కొంచెం కంప్లీట్ అయితే వేసేస్తాను, ఎక్కువ అయితే ఆడకండి, ఎందుకంటే ఇది ఫ్రీ బిట్ కాయిన్ వచ్చింది. సో ఇది మీరు డిపాజిట్ చేసి ఆడుతుంటే అది మీ రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో మనం ఇది మన అమౌంట్ మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా 300 రూపీస్ మీరు వేగంగా కంప్లీట్ చేస్తారు. సో ఒక పేపర్లో ఎన్నో నోట్ చేసుకోండి, ఒక 10, 20 లాస్, విన్ అయితే మళ్ళీ 10 రూపీస్తో అండి. ఓకే, ఎక్కువ ఏం అడగండి, 10 లాస్ 20. సో ఈ విధంగా మన అమౌంట్ మనం తీసుకోవడానికి చెప్తున్నాను. సో ట్రై చేసుకోండి. ఓకే, సో గైస్ ఇంకోటి మిస్టేక్ అయితే చేయకండి, ఇక్కడ మనం కాల్ బోట్ అయితే కొట్టాను కదా, సో ఇది ఒకటి మిస్టేక్ చేయకండి. పర్సన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఓకే, వెయిటింగ్ ఫర్ ఓపెనెంట్ పర్సన్ వస్తే ఇక్కడ బోట్ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ 3 గేమ్స్ ఆడాను, 2 గేమ్స్ డిస్మిట్ చేశాను. డిస్మిట్ చేయకండి మీరు. 1 గేమ్ విన్ అయ్యాను, మళ్ళీ 10 పెట్టాను, మళ్ళీ 20 పెడితే వచ్చేసింది. బట్ ఎందుకంటే ఇక్కడ అపోనెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఇష్టం వచ్చినట్టు ఆడకండి. ఓకే, మన అమౌంట్ మనం 12.26 ఉంది ప్రాఫిట్లో ఉన్నాను, బట్ ఎక్కువ అయితే వెయిట్ చేయకండి అమౌంట్ అనేది. సో 10 సార్లు విన్ కావు కాబట్టి సో చూసి ఆడండి. అపోనెంట్ ఒకవేళ 1 or 2 మినిట్ వెయిట్ చేయండి, రాకపోతే మీరు కాల్ పోతే ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ లాస్ అయ్యింది చూడండి, మళ్ళీ ఒకసారి 20 పెడుతున్నాను. ఓకే, మీకు చూపించడానికి కోసం చేస్తున్నది. మళ్ళీ ఇది పెట్టేసి కాల్ పోతే చేయండి. సో ఇక్కడ ఇప్పుడు చూడండి విన్ అవుతాం లేదు, నాకు కూడా ఐడియా లేదు. సో వెయిట్ చేయండి, ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి, మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఒక గేమ్ అయితే స్టక్ అయింది. సో అది వస్తారా నాకైతే క్లారిటీ లేదు. సో ఇక్కడ చూసి గేమ్ ప్లే చేయండి, అప్పుడు లాస్ అయితే చూడండి, వెయిట్ చేసి ఆడండి. సో గైస్ నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. వేగరింగ్ కంప్లీట్ కాలేదు, బట్ ఒకసారి చూద్దాం వేగరింగ్ కంప్లీట్ అయిందో లేదో ఒకసారి. మళ్ళీ మీరు బీటీసీ అడ్రస్ క్లారిటీ తీసుకురండి. సో 1697 ఎక్కువ అయితే ఏం ఆడలేదు, ఇక వితౌట్ అయితే కొడుతున్నాను.
సో ఇంకొక 204 అయితే నేను ఆడేస్తే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో అదే ఒకటి మీరు చూసుకోండి, చెక్ చేసుకొని ఆడండి. 10 ఆడండి. 20 ఆడితే బోట్ అయితే కొంచెం స్కామ్ చేస్తుంది. ఓకే, చూసి ఆడండి. ఓకే, 10 ఆడండి. సో గైస్ ఇక్కడ బెట్టింగ్ పెట్టకన్నా ముందు కింద ఒక వేరే పర్సన్స్ అయితే ఉంటారు. ఇక 41 రూపీస్లో అండ్ 833లో మీరు విన్ అవుతారు. లేదంటే కొంతమంది ఇక్కడ చూడండి 41 ఒక పర్సెంటేజ్ ఆడుతుంది. సో దీంట్లో మనం ఒక జాయిన్ అవుదాం. సో చూసి ఆడండి. ఓకే, విన్ అయితే మనం విన్ అవ్వచ్చు, తను కూడా విన్ అవ్వచ్చు. సో చూద్దాం. మ్యాక్సిమం నాకైతే నమ్మకం అయితే లేదు మనం విన్ అవుతామని. సో తనైతే విన్ అయ్యాడు. సో ఇలాంటి జాయిన్ అవ్వకండి, మీరు సెల్ఫ్గా ఆడండి. ఓకే, మీరు వేగరింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి 833 ఇలాంటివి ఉంటే ఇక్కడ వేరే బోట్ అయితే ఆడుతుంది చూడండి. బోట్ కూడా పార్టిసిపేట్ చేస్తాం. కామెడీ కొంచెం చూడండి. ఇక్కడ ఈ పర్సన్ విన్నాడు. బట్ ఇక్కడ 10-20 రూపీస్ ఆడండి, లేదా నార్మల్గా మీరు పేన్ అయితే చేయండి. ఓకే. సో గైస్ ఇది మనం క్రియేట్ చేయలేము మా బ్రదర్ అంటే ఇక్కడ 10-20 పెడుతున్నాం చూడండి. ఓన్లీ 20 జస్ట్ మీకు చూపించడానికి కోసమే. 20 పెట్టేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ గేమ్ 20 పైన క్లిక్ చేసేసి మీకు ఆ 20 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ 10 ఒకవేళ అనదర్ పర్సన్ రాకపోతే మీరే కాల్ బోట్ కొట్టేసి ఆడాలి. సో చూసి ఆడండి. ఓకే. సో గైస్ 10 లాస్ అయ్యాను, 20 2 టైమ్స్ అయితే విన్ అయితే అయ్యాను. సో ఈ విధంగా చూసి ఆడండి. ఓకే. సో నేనైతే కొన్ని గేమ్స్ అయితే ఆడాను, 10 20 ఇక్కడ 2 లాస్ అయ్యాను. ఒక 10 పెట్టాను, నేను ఆడాను. తర్వాత ఒక 2 minutes వెయిట్ చేస్తే ఒకటి లాస్ అయ్యాను, ఒక వేరే పర్సన్. ఒకటైతే ఇక్కడ చూడండి, ఒకటైతే వేరే పర్సన్ ఆడదు. మీరు క్రియేట్ చేసి పెట్టండి. ఒక 10 20 ఉంటుంది. ఒక 3 or 4 వేగరింగ్ 400 కంప్లీట్ అయ్యేదాకా ఈ విధంగా కొన్ని చేసి పెట్టండి. ఓకే. సో వేగరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వేగరింగ్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి చెప్తాను చూడండి ఒకసారి. అంటే ఎక్కువ ఆడకండి. సో మీకు డౌట్ ఏమైనా వస్తే ఒక 20 ఒక 3 or 4 పెట్టేసి 10 ఒక 5-6 పెట్టేసి వెయిట్ చేయండి. బోట్ ఆడలేకపోతే మీరు ఆడేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత వేగ్ రేట్ మనకు 400 అనగా ఇంకో 60 రూపీస్ ఎక్కువ ఆడినాను. సో అదే విధంగా చూడండి. వేగ్ రేటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు క్యాషియర్లో వెళ్ళండి, సెట్టింగ్లో వెళ్ళేసి ఇప్పుడు దాకా బీటీసీ క్లిక్ చేసి విత్డ్రాలో వెళ్ళండి. సో ఇప్పుడు విత్డ్రా అడ్రస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ బిట్కాయిన్ బీటీసీ. ఎందుకంటే మళ్ళీ మీకు మర్చిపోతారని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తున్నాను. 1664. ఓకే. సో గైస్ 1726 మన టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు నా కాడ విత్డ్రా చేసేది నేను 1664. ఓకే, 1664 అంటే ఇక్కడ మ్యాక్సిమం 62 రూపీస్ నేను లాస్ట్లో గేమ్లో పోగొట్టాను అంతే. మళ్ళీ మీరు జాగ్రత్త చూసారండి, అది మీ రెస్పాన్సిబుల్ ఉంటుంది. 64 రూపీస్ ఫీ అయితే తీసుకుని దీంట్లో ఫీ కట్ చేసుకుంటారు. సో ఇక్కడ విత్డ్రా అయితే చేద్దాం. ఓకే, ఇక విత్డ్రా అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు అడ్రస్ ఒకసారి చూసి ఇవ్వండి. ఓకే, సెంట్ అయితే అయిపోయింది అంటున్నారు. సో ఇక్కడ మనం బైబిట్ యాప్లో మీరైతే చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, సెట్టింగ్లో రండి. ఇక్కడ హిస్టరీలో మీకు అమౌంట్ కట్ అయినట్టు చూపిస్తుంది విత్డ్రాలో. బట్ ఇక్కడ వెయిట్ చేయండి. బైబిట్లో మీకు తెలిసిందిగా ఇన్స్టెంట్ అయితే రాదు పేమెంట్. ఓకే, ఇంతకుముందు ఎంఆర్ ఫండ్లో రూపీ ట్రాన్స్ఫర్ కంప్లీట్గా అయిపోయిన మెసేజ్ వచ్చింది. బట్ ఇక్కడ బైబిట్లో కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ రీఫ్రెష్ అది చేస్తున్నాను. ఏమైనా వస్తే చెప్తాను, వెయిట్ చేయండి. 12 14 13 కల్లా పెట్టాను, వెయిట్ చేయండి. సో గైస్ రూపేట్ వాళ్ళు అయితే ఇన్స్టెంట్గా తేయరు. 12 14 కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా ఈ నైట్ అవుతుంది కాబట్టి సో మార్నింగ్తో చూస్తాను, వర్కౌట్ అయితే మీకైతే చెప్తాను. ఓకే, మ్యాక్సిమం వచ్చేస్తుంది పేమెంట్ ఇన్ ఎక్స్చేంజ్ బీటీసీ అడ్రస్కి. బట్ బైబిట్ అయితే మ్యాక్సిమం లేటే తీసుకుంటుంది పేమెంట్ అనేది. సో వస్తే మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ హిస్టరీలో చెక్ చేద్దాం. ఓకే, మళ్ళీ మీరు బీటీసీ అడ్రస్ రండి. ఇక్కడ పైన ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, పైన హిస్టరీ ఆప్షన్లో మీరు డిపాజిట్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా అమౌంట్ అనేది ఏం రాలేదు కాబట్టి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ నేను చూద్దాం, మార్నింగ్ చూద్దాం. సో గైస్ ఇక్కడ బైబిట్లో అమౌంట్ అయితే యాడ్ అయింది. ఎప్పుడు యాడ్ అయింది చెప్తాను చూడండి. ఇక్కడ నాకు 12:15కి మనమైతే విత్డ్రా పెట్టాం. సో మార్నింగ్ అయితే నేను చెక్ చేస్తాను. సో నైట్ అయితే పడుకున్నాను. సో నో ప్రాబ్లం. ఇక్కడ 12.27 అంటే నేను 12:15 చేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ ఒక 5 minutes, ఇది ఒక 7, మొత్తం అయితే 12 minutesలో వచ్చింది. బట్ నేనైతే వెయిట్ చేయలేదు. సో అందుకే ఇక్కడ నైట్ వచ్చేసింది పేమెంట్. సో మీరు అడ్రస్ అనేది కరెక్ట్ ఇవ్వాలి, అయితేనే మీకు పేమెంట్ అనేది వస్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ బైబిట్ యాప్లో వెళ్తాను. బైబిట్ యాప్లో కూడా ఇక్కడ పైన హిస్టరీ. సో డిపాజిట్ కూడా చూడండి. ఇక్కడ డిపాజిట్ బీటీసీ అయితే అయిపోయింది. సో మీరు అడ్రస్ అనేది కరెక్ట్ ఇవ్వాలి, అయితే అడ్రస్ కరెక్ట్ ఇస్తే వస్తుంది. కొంచెం టైం తీసుకుంటే 15 or 20 minutes ఎనీ ఎక్స్చేంజ్ అయితే. సో కొంచెం మీరు ఇన్స్టెంట్ విత్డ్రా చేసి రాలి అంటే కాదు. సో వస్తుంది ఖచ్చితంగా, వెయిట్ అయితే చేయండి. సో ఈ విధంగా మీకు $19.30 బీటీసీ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చేంజ్ చేయాలి చెప్తాను. సో గైస్ ఈ వచ్చిన బీటీసీ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఇంతకుముందు మీకు బైబిట్ది ఒక ప్రాబ్లం అయితే చెప్పాను. హోమ్ పేజ్లో మీరు ప్రీ మార్కెట్ ట్రేడింగ్లో వెళ్ళకండి, వెళ్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే అసెట్లో వచ్చేసి పీటీపీ మార్కెట్లో వెళ్తే ఏమవుతుందంటే యూనిఫీల్డ్ ట్రేడింగ్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీని ద్వారా ఏమవుతుందంటే స్పాట్ అకౌంట్ వెళ్ళిపోయి మీకు
యూనిఫీల్డ్ ట్రేడింగ్ ఇది కూడా అలానే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఫండింగ్లో ఉన్న తర్వాత ఎనీ ఎక్స్చేంజ్లో మీరు కన్వర్ట్ ఈ అమౌంట్ ఉన్న కన్వర్ట్ అయితే కొట్టండి. కన్వర్ట్ కొట్టేసి మీరు ఏం చేయండి, పైన బీటీసీ కింద యూఎస్డిటీ తీసేసి మ్యాక్సిమం ఎలానే చేసుకోవచ్చు, యూఎస్డిటీ చేసుకోండి, మనకి ఇంకా అదే బెటర్ ఉంటుంది. సో మినిమం అంత ఉంది కాబట్టి దీన్ని ఏం చేయండి చెప్తాను చూడండి. బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేయండి, ట్రాన్స్ఫర్ కొట్టండి. ఓకే, యూనిఫీల్డ్ నుంచి ఫండింగ్ ఇక్కడ యూనిఫీల్డ్ ట్రేడింగ్ నుంచి పైన ఫండింగ్ పెట్టండి, కింద యూనిఫీల్డ్ ట్రేడింగ్ పెట్టేసి ఇక్కడ కోడ్ తీసేసి మీరు బీటీసీ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ తెచ్చేసి మీరు ఏం చేయండి, యూనిఫీల్డ్లో తెచ్చుకుంటున్నాను. ఓకే, అక్కడ నుంచి మనం ట్రై చేద్దాం. ఓకే, వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది మన ట్రేడింగ్ ఆప్షన్లో కనిపెట్టలేదు. సో దాని ద్వారా మనం ఈ విధంగా చేస్తున్నాను. సో ఇక్కడ యూనిఫీల్డ్ ట్రేడింగ్లో వెళ్ళండి. ఇప్పుడు మీరు పైన కన్వర్ట్ పైన క్లిక్ చేసి ఒకసారి నేను మ్యాక్సిమం కొడుతున్నాను. సో ఇది కూడా అవ్వట్లేదు, నేను ఏమైనా వేరే ప్రాసెస్ చెప్తాను. సో గైస్ ఒకటి చూడండి, ఇక్కడ నేను ప్రీ మార్కెట్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎందుకంటే ఇక్కడ యూనిఫీల్డ్ ట్రేడింగ్ కూడా స్పాట్ అకౌంట్ లాగానే మీరు అందుకే ఈ విధంగా కన్వర్ట్ అయిన చాలామంది కన్వర్ట్ అయిందని నాకు మెసేజ్ చేశారు ఇంత ముందుకు. సో ప్రీవియస్లీ మీరు ప్రీ మార్కెట్ చేసిన వాళ్ళు, సో ఇప్పుడు యూనిఫీల్డ్ ట్రేడింగ్ ఇది కూడా మనకి స్పాట్ లాంటిది. అంటే మీరు ఫండింగ్లో ఉంటే కన్వర్ట్ చేస్తే కన్వర్ట్ అవ్వదు, బీటీసీ అయితే ఎక్కువ అమౌంట్ ఇంకొక 29 సంథింగ్ అడుగుతుంది. సో వదిలేయండి, ఓకే, నో ప్రాబ్లం. స్మాల్ అమౌంట్ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, వేరే కైండ్స్ అనేది ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీకు బల్క్ అమౌంట్ ఏమైనా ఉంటే యూనిఫీల్డ్ ట్రేడింగ్లో పెట్టుకేసి మీరు ఇక్కడ మీరు ట్రేడ్ అనేది స్పాట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ ట్రేడ్లో వచ్చేయండి, ఇక BTC/USDT మీరు కొట్టండి. ఓకే, రాకపోతే BTC/USDT వచ్చేయండి, BTC/USDT పెట్టేసి మీరు ఇక్కడ సేల్ పెట్టేసి 100% పెట్టండి. ఓకే, ఈ విధంగా 100% పెడితే మీ అమౌంట్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 10 పైసా పెరిగింది, BTC అనేది పెరిగింది కాబట్టి ఇక్కడ సేల్ BTC అయితే కొడుతున్నాం. సేల్ BTC కొడుతుంది మీకు. సో ఇక్కడ లిమిట్ పెట్టాను, నేను లిమిట్ తీసేసి నేను పైన చూడండి మార్కెట్ పెట్టండి. ఓకే, ఇక్కడ ఏం చేయండి, లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టండి. ఇప్పుడు సేల్ పెట్టేసి మీరు సేల్ BTC కొట్టండి. ఓకే, 100% సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక ఉన్నంత అమౌంట్ అంతా మీకు USDTలో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కోసం వెయిట్ చేయండి, ఇక్కడ USDTలో మీకు వచ్చేసింది చూడండి. ఇంతకుముందు మీతో కోరికలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి, ఇక్కడ మీకు ఆల్రెడీ P2P ట్రేడింగ్ వీడియో అయితే చెప్పాను కదా. సో ఆల్రెడీ మీకు P2P ట్రేడింగ్ ఇక్కడ బైబిట్ది ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ వెయిట్ చేసి చూపిస్తాను. సో ఇంకా మేము బైబిట్ యాప్ నాకు ఐడియా లేదంటే ఇక బైబిట్ రిజిస్టర్ వీడియో పెట్టేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే బైబిట్ P2P ట్రేడింగ్ లైవ్లో మీకు ఎలా చేశాను. ఓకేనా, ఇదే వాడండి, బ్యాలెన్స్ కూడా వాడండి, అది కూడా నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే అది ఇప్పుడు బైబిట్ అయితే ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. సో మీకు లైవ్లో ఎలా రిజిస్టర్ వీడియో ప్రజెంట్ ఈ రిజిస్టర్ వీడియోలో ఈ సైన్ అప్ ఆఫర్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఓన్లీ మీరు రిజిస్టర్ అవ్వండి, KYC చేసుకోండి. నెక్స్ట్ మీరు బైబిట్ P2P ట్రేడింగ్ ట్రై చేయండి. ఓకేనా, సో అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి సో అలాగే ఇంకా ఎంబర్ ఫండ్లో ఎవరు చేయని వాళ్ళు యాప్ లింక్ రిఫర్ కోడ్ అండ్ రిజిస్టర్ వీడియో ఇచ్చేస్తాను. ప్రజెంట్ WBTC మెటామాస్క్ లేదు కాబట్టి మనం ఈ విధంగానే ఈ రూబెట్ నుంచి అయితే మనం పేమెంట్ అది తీసుకోవాలి. వెయిట్ చేయండి. సో గైస్ రూబెట్లో మీరు ఏం చేయండి, ఫస్ట్ మీకు నా రిఫర్ లింక్ ఇచ్చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయండి, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకు పేమెంట్ రాకపోయినా ఫస్ట్ మీరు సేమ్ ఈమెయిల్ ఐడితోని యూజర్ నేమ్ రాంగ్ ఉన్న నో ప్రాబ్లం, ఇష్టం వచ్చింది మ్యాక్సిమం సేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. రిజిస్టర్ అయ్యేటప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, రూబెట్ వెబ్సైట్లో ఫస్ట్ మీరు జాయిన్ అయిపోయింది. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే జాయిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. అకౌంట్ క్రియేట్ చేసిన ఏమో సేమ్ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ చేసి పెట్టుకుంటే మీకు రిఫర్ బోనస్ ఎంతో అంత వస్తుంది. ఓకే, ఇక్కడ రిఫర్ నేను మీకు చూపిస్తాను. నేను రిఫర్ కోడ్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది, మీకు రిఫర్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, సో గైస్ మీకు ఎందుకు అలా చెప్తాను చెప్పండి. సెట్టింగ్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెట్టింగ్లో వెళ్ళండి. సో ఇక్కడ మీరు ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రిఫరల్ వచ్చేసి ఎన్ఏ ఉంది. సో అందుకే మీరు ఫస్ట్ నా లింక్తో జాయిన్ అవ్వండి. మీకు రిఫర్ కూడా ఉంటే ఎంతో అంత సంథింగ్ బోనస్ అయితే రావచ్చు నా ఇష్టం కాడికి. సో ఫస్ట్ మీకు రివార్డ్ లింక్ ఇచ్చేస్తాను, జాయిన్ అవ్వండి, అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి. ఓకే, తర్వాత నేను చేసే ప్రాసెస్ అంతా సేమ్ సిమిలర్గా చేసుకోండి అంతే. అలాగే ఇక్కడ ఎంబర్ ఫండ్ యాప్లో ఒకసారి వెళ్ళిపోదాం. ఇక్కడ సో పేమెంట్ అయితే మీకు లైవ్లో అంతా చేసి చూపించేస్తాను, కొన్ని మిస్టేక్ అయితే చేయకండి. ఎనీ ఎక్స్చేంజ్ అయినా బిట్కాయిన్ BTC అడ్రస్తో మీరు విత్డ్రా అయితే చేసుకోండి. వీడియో కొంచెం లెంత్ అయిపోయింది, బట్ ఒకసారి అయినా కూడా ఓపిక చాలామంది అయితే చేయట్లేదు. సో చేసుకోండి మీరు మైనింగ్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ డిపాజిట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మీకు మళ్ళీ ఎవ్రీ మంత్ ఫైనల్ 2 months. సో ఇప్పుడైతే ఆల్రెడీ నేను విత్డ్రా చేశాను. సో మినిమం వచ్చేసి ఇక్కడ 429 సతోషి. సో మినిమం తక్కువ మీరు చేసుకోవచ్చు రూబెట్కి. బట్ అక్కడ ఏంటంటే ఇక్కడ మీకు మినిమం $10 ఒక $12 తీసుకెళ్ళండి. మీరు ఒక 1200 ఉంటుంది తీసుకెళ్తే మన ఫీ కూడా మనకి గేమ్ ఆడాలి కాబట్టి సో చూసి అండ్ 5 టోర్నమెంట్ కూడా మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. నేను చేసేసాను ఎస్టర్డే. సో టోర్నమెంట్ కూడా మీరు కంప్లీట్ చేయండి, డైలీ మైనింగ్ చేయండి. అదొకటి ఉంది చూడండి. సో సింపుల్గా మీకు క్లారిటీ అయితే చెప్పేసాను. సో వీడియోలో ఎంత అయినా ఏమైనా ప్రాసెస్ అర్థం కాకపోతే స్కిప్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ అన్ని అప్డేట్స్ అయితే మీకు ఇందులో ట్యాప్స్ అప్ అండ్
MF5 డైలీ కోడ్స్ అయితే మీకు ఇందులో ఇస్తాను. సో ఆల్ మైనింగ్ బోర్డు కూడా మీకు ఇక్కడ పైన పిన్ మార్క్ అయితే పెట్టాను. ఈ పిన్ మార్కుని ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు పిన్ అయితే వేసేసాను. 14 బోర్డ్ యాప్లో డైలీ ఒప్పుకున్నంత చేయండి. సో వీడియో ఇంతేగా. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఎంబర్ ఫండ్ ఎంత ఏం చేస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి.